బ్యాక్ టు అవర్ ఛానల్ నైరా లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. నా పేరు నైమిషా. నేను ఫ్యాషన్, లైఫ్ స్టైల్, డిఐవైస్, వ్లాగ్స్, షాపింగ్, రివ్యూస్ కైండ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తుంటాను. నేను రీసెంట్గా ఒక పర్టికులర్ బ్రాండ్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ వాడడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఫ్రమ్ 1.5-2 months నుంచి వాడుతున్నాను. సో వాటి గురించి నేను మీకు ఇవాళ రివ్యూ ఇస్తాను. అండ్ ఆ బ్రాండ్ వచ్చేసి గుడ్ వైబ్స్. నాకు తెలిసినంత వరకు గుడ్ వైబ్స్ అనేది ఒక ఇండియన్ బ్రాండ్ అండ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ purple.com అండ్ పర్పుల్కి యాప్ కూడా ఉంది. మీకు తెలియకపోతే నైక్ అలాగే మనకు పర్పుల్ కూడా ఒక యాప్ వే వీ కెన్ గెట్ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ స్కిన్ కేర్ అండ్ మేకప్ రిలేటెడ్ ప్రోడక్ట్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నాకు నా బ్రేస్లెట్స్ కలెక్షన్ అండ్ వాచ్ కలెక్షన్ వీడియో చేయమని చెప్పి శివాని అనే అమ్మాయి అడిగింది. శివాని, ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. బట్ ఏంటంటే నా బ్రేస్లెట్స్ కొన్ని ఇక్కడ ఉన్నాయి, కొన్ని మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. సో నేను ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఇవి కూడా అక్కడికి పట్టుకెళ్ళి ఒక కలెక్షన్ వీడియో చేస్తాను. బ్రేస్లెట్స్ అయితే ఇప్పుడు చేస్తాను, బట్ వాచెస్కి అయితే కొంచెం టైం పడుతుంది. సో వెయిట్ చేయి. ఇంకా మన వీడియోలోకి వెళ్తాం. నా పార్సల్స్ అన్నీ ఒకటేసారి నేను తెప్పించలేదు. 2-3 times ఆర్డర్ చేసినవి ఇవి. అవన్నీ దీంట్లో కొన్ని ప్రోడక్ట్సే ఉన్నాయి, అందుకే క్విక్గా రివ్యూ చెప్పేస్తాను. సో ఫస్ట్ నా హ్యాండ్కి వచ్చి చూద్దాం. సో ఫస్ట్ నా చేతికి వచ్చింది గుడ్ వైబ్స్ డీటాన్ ఫేషియల్ కిట్. ఈ కరోనా టైంలో బయటికి వెళ్ళి ఫేషియల్స్ చేయించుకోవడం చాలా 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 రిస్కీ. అలా అని చెప్పి స్కిన్ని ప్యాంపర్ చేసుకోకుండా ఉండలేం. నేను బేసిక్గా నా బర్త్డే దృష్టిలో పెట్టుకుని బయటికి వెళ్ళి రిస్క్ చేయడం ఎందుకు అని చెప్పి ఇది ఆర్డర్ చేసుకున్నాను. సో ఇది సిల్వర్ డీటాన్ ఫేషియల్ కిట్ అండ్ దీంట్లో 4 వస్తాయి అన్నమాట. 4 అంటే బేసిక్గా మనకు ఫేషియల్లో 4 steps ఉంటాయి కదా. సో ఆ 4 ఇందులో ఇచ్చారు. ఇలా బేసిక్గా చాలా ఫేషియల్ కిట్స్ ఏం చేస్తాయంటే శాషెట్స్ రూపంలో ఇస్తాయి. అలా కాకుండా వీళ్ళు ట్యూబ్స్ ఇచ్చారు. అది నాకు చాలా నచ్చింది. కింద పడింది, దట్స్ ఓకే. కాకపోతే ఇవి 1 time యూస్కి పనికి వస్తాయి. చూడడానికి కొంచెం పెద్దగా ఉన్నాయి. నేను ఫస్ట్ చూసినప్పుడు ఈచ్ ట్యూబ్ అట్లీస్ట్ 2 సార్లు వాడొచ్చులే అనుకున్నాను, బట్ ఓన్లీ వన్స్ 1 యూస్కి. అండ్ దీని ప్రైస్ వచ్చి 200 రూపీస్. 200 రూపీస్కి ఫర్ 1 time యూస్ డెఫినెట్గా పెట్టొచ్చు. ఇఫ్ అట్ ఆల్ మీకు ఫేషియల్ స్ట్రోక్స్ కానీ ఆ సర్క్యులర్ మోషన్స్ కానీ తెలియకపోతే మాత్రం ఇలాంటివి కొనకండి. వేస్ట్, అంటే 200 అయినా వేస్ట్ అవుతాయి. బట్ కొంచెమైనా నాలెడ్జ్ ఉండి మసాజ్ చేసుకోగలము, మేము మేనేజ్ చేసుకోగలము అంటే మరీ పార్లర్లో ఇచ్చిన ఎఫెక్ట్ కాకపోయినా అట్లీస్ట్ కొంచెమైనా, అంటే అంత హార్డ్ కూడా కాదు, మనకు దానికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, ట్రై చేయొచ్చు. సో బయటికి వెళ్ళి రిస్క్ చేయడం కన్నా ఇది బెటర్ అని చెప్పి నేను తెప్పించుకున్నాను. నాకు ఇది నచ్చింది. ఫర్ ద ప్రైస్ ఆఫ్ 250 ఫర్ ద ప్రైస్ ఆఫ్ 250 ఇది నాకు ఓకే అనిపించింది. దీంట్లో కూడా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. పపాయా ఫేషియల్ కిట్ అని, ఫ్రూట్ ఫేషియల్ కిట్ అని చాలా ఉన్నాయి. బట్ ఐ వెంట్ ఫర్ డీటాన్. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ప్రోడక్ట్ ఫ్రమ్ దిస్ గుడ్ వైబ్స్ రేంజ్. అది ఇది కనిపిస్తుందా? ఈ ఫ్లాష్ లైట్ వల్ల మీకు సరి కనిపించట్లేదు. ఇదేంటంటే టోనర్ అండ్ ఇది గ్రీన్ టీ టోనర్. బేసిక్గా గుడ్ వైబ్స్లో డిఫరెంట్ రేంజ్ ఆఫ్ టోనర్స్ మనకు దొరుకుతాయి. నాది కొంచెం ఆయిలీ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ టైప్ కాబట్టి గ్రీన్ టీ చూస్ చేసుకున్నాను. నాకు ఇది చాలా అంటే చాలా నచ్చింది. స్ప్రే ఫామ్లో వస్తుంది, మేబీ అందుకే అనుకుంటే నాకు చాలా నచ్చింది. నేను ఈ టోనర్ వాడకముందు బయోటిక్, న్యూట్రిజినో, ఇంకా అంటే 500 బిలో రేంజ్లో ఉన్న టోనర్స్ ఆల్మోస్ట్ అన్నీ నేను ట్రై చేశాను. బట్ దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఇంకా నాకు తెలిసి నేను ఇంకా ఏ టోనర్ ఇప్పట్లో అయితే మార్చను, ఎందుకంటే ఇది అఫోర్డబుల్ కూడా అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది సల్ఫేట్ ఫ్రీ, ఆల్కహాల్ ఫ్రీ అండ్ క్రుయాలిటీ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ. సో ఇంతకన్నా ఏం కావాలి, ఇంత నాన్ టాక్సిక్ ఉంది కాబట్టి నేను చూస్ చేసుకున్నాను. నాకు చాలా నచ్చింది. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అండ్ ఇదే రేంజ్లో నేను ఇంకొకటి ఆర్డర్ చేశాను. దట్ ఈస్ దిస్. ఇది కాకపోతే క్యూకంబర్, అది ఇది ఇంకా యూజ్ చేయలేదు, సో నేను దీని గురించి చెప్పలేను. బట్ దిస్ గ్రీన్ టీ టోనర్ ఒక్కసారి ట్రై చేయండి, యూ విల్ డెఫినెట్లీ లైక్ దిస్. ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తున్నా కాబట్టి దీన్ని నేను 120 ml తెప్పించుకున్నాను. బట్ ఇది నచ్చి ఎలాగో గుడ్ వైబ్ ప్రోడక్ట్స్ బాగుంటాయని చెప్పి నెక్స్ట్ ఇది పెద్ద తెప్పించుకున్నాను. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 20 daysకి అయిపోవడానికి అలా వచ్చింది. అట్లీస్ట్ 1 month అయినా ఉంటే బాగుంటుందని చెప్పి 200 mlలో ఇది తెప్పించుకున్నాను. నెక్స్ట్ వచ్చి చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్. ఇట్స్ బీన్ సో లాంగ్ దట్ నేను నా ఫేస్ పైన చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ వేసి, బేసిక్గా నాకు బ్లాక్ హెడ్స్ అంత ఎక్కువగా ఉండవు కానీ వైట్ హెడ్స్ మాత్రం చాలా ఉంటాయి. కనిపించవు కానీ ఆ రఫ్నెస్ నోస్ దగ్గర, చిన్ దగ్గర నాకు తెలుస్తుంది వెన్ ఐ పుట్ మై హ్యాండ్ ఫర్ వాషింగ్. చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ కోసం చాలా చూస్తున్నాను, బట్ పీల్ ఆఫ్ మాస్క్ దొరకట్లేదు. జస్ట్ ఫేస్ మీద వేసి కడుక్కునే చార్కోల్ మాస్క్ దొరుకుతున్నాయి. అండ్ ఆల్సో నాకు ఈ పీల్ ఆఫ్ మాస్క్ చాలా తక్కువ వాడతాం మనం. అంటే నేనైతే లిటరలీ
2 మంత్స్కి ఒకసారో 3 మంత్స్కి ఒకసారో వాడేదాన్ని. ఇంతకుముందు ఉన్నదైతే నేను ఎక్స్పైర్ అయిపోయి పడేసాను తప్ప మొత్తం యూజ్ చేయలేదు. సో ఎందుకు 500-400 పెట్టి కొనడం అని చెప్పి తక్కువలో కావాలని చెప్పి తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ చాలా బిలో 200 ఆ రేంజ్లో ఉండింది. సో ఈ సైజ్ ట్యూబ్కి 200 రూపీస్ అంటే నాకు చాలా అఫోర్డబుల్ అనిపించింది. సో అందుకు తీసుకున్నాను. నేను ఇంకా దీని అయితే వాడలేదు. వాడిన తర్వాత కావాలంటే దీని రివ్యూ చెప్తాను. బట్ ఇదైతే తెప్పించుకున్నాను. నెక్స్ట్ వచ్చి షాంపూ ట్రై చేశాను. స్కిన్ కేర్ అయిపోయింది కదా, హెయిర్ కేర్కి కూడా ఏమైనా ట్రై చేద్దామని చెప్పి వాళ్ళ షాంపూ ట్రై చేశాను. ఇది అవకాడో సాఫ్టనింగ్ షాంపూ, యాక్చువల్లీ స్మూత్నింగ్ కాదు, సాఫ్టనింగ్. మై హెయిర్ హస్ అండర్గాన్ క్వైట్ సమ్ ట్రీట్మెంట్, స్ట్రైటనింగ్ అని స్మూతనింగ్ అని చాలా చేయించాను. సో నేను ఆ పర్టికులర్ వాళ్ళు సజెస్ట్ చేసిన ఇవే వాడడానికి ప్రిఫర్ చేస్తాను, షాంపూస్ కానీ కండిషనర్ కానీ. బట్ నా లాస్ట్ ట్రీట్మెంట్ వాస్ లాస్ట్ స్మూతనింగ్ వాస్ ఆల్మోస్ట్ 2 years బ్యాక్. సో ఇప్పటికీ ఆ స్మూతనింగ్ ఎఫెక్ట్ అంతా పోయింది, మీకు అర్థమై ఉంటుంది వీడియోస్ చూసేటప్పుడు. వాటి రిలేటెడ్ షాంపూస్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఈచ్ బాటిల్ వచ్చి 500, మళ్ళీ కండిషనర్ వచ్చి అరౌండ్ 600 అలా ఉంటాయి. సో ఎలాగూ నేను అంత మెయింటైన్ చేయట్లేదు ప్రస్తుతానికి. ఎలాగో స్మూత్నింగ్ ఎఫెక్ట్ పోయింది, ఇంకా ఆ షాంపూస్ వాడాలా, అలాగే మెయింటైన్ చేయాలా అనిపించింది. సరే వేరే ఏదైనా ప్రోడక్ట్ ట్రై చేద్దామని చెప్పి ఎలాగూ ఈ బ్రాండ్ నేను ట్రై చేద్దాం అనుకున్నానని చెప్పి దీని నుండి షాంపూ తెప్పించాను. బట్ ఏంటంటే నాకు నా హెయిర్కి ఇది అంతగా సెట్ అవ్వలేదు, అసలు సెట్ అవ్వలేదు. నా హెయిర్ బాగా ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది నాది. సో దీన్ని ఆల్మోస్ట్ నేను ఒక్కసారి వాడాను, అప్పటికే ఇక్కడ వరకు అయిపోయిందంటే ఆలోచించండి. ఎందుకంటే సింగిల్ వాష్తో నాకు అది అంత ఆయిల్ని రిమూవ్ చేసినట్టు కానీ డస్ట్ని రిమూవ్ చేసినట్టు కానీ అస్సలు అనిపించలేదు. మేబీ నాది ట్రీటెడ్ హెయిర్ కాబట్టి అలా అనిపించిందేమో, బట్ నాకైతే అంతగా నచ్చలేదు ఇది. సో దిస్ ఈస్ అబౌట్ ది షాంపూ. అండ్ ద లాస్ట్ ప్రోడక్ట్ విచ్ ఐ ఆర్డర్డ్ వాస్ ఏ వైటమిన్ సి సీరం. సో ఇది దాని డబ్బా ఓపెన్ చేస్తున్నాను. సో ఇది బాటిల్, దీని 10 ml బాటిల్. యాక్చువల్లీ చూడటానికి పెద్దగా అనిపిస్తుంది కానీ ఇది జస్ట్ 10 ml బాటిలే. ఇలా పంప్ ఇంక్ ఫిల్లర్ పంప్ ఉంటుంది కదా, అలా ఉండింది. బేసిక్గా నేను ఈ మధ్య సిరమ్స్ అవి కొంచెం స్టార్ట్ చేశాను, ఎందుకంటే నా స్కిన్ చాలా అంటే చాలా డ్యామేజ్ అయింది. ఐ థింక్ ఇట్స్ హై టైమ్ దట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై స్కిన్ అని అనిపించింది. సో అందుకనే కొంచెం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ స్టార్ట్ చేశాను. మేకప్ ప్రోడక్ట్స్ జోలికి అయితే ఇప్పట్లో అయితే వెళ్ళట్లేదు, ఎక్సెప్ట్ కాజల్ అండ్ లిప్స్టిక్. ఇవి తప్ప ఇంకేం మేకప్ ఫౌండేషన్స్ కానీ ఏం ట్రై చేయట్లేదు నేను. యాక్చువల్లీ నేనైతే పోర్ టైటనింగ్ కోసం వెతుకుతూ ఉన్నాను. బట్ అప్పుడు ఎందుకు నాకు అంటే ఏం ఆలోచించానో తెలియదు. నేను ఆర్డర్ చేసేటప్పుడు అయితే సీరం కావాలి అనుకున్నాను, వైటమిన్ సి ఉన్నింది, బ్రైటనింగ్ ఫేస్ సీరం అని కనిపించింది. ఆర్డర్ పెట్టేశాను. 10 ml ప్రోడక్ట్ ఇది. ప్రైస్ కూడా వెరీ నామినల్ ప్రైస్. ఇంకా నా ఒపీనియన్ దీని మీదకి వస్తే ఐ జస్ట్ లవ్డ్ ఇట్. చాలా 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 బాగుంది. అంటే నేను ఇది యూస్ చేస్తున్నప్పుడు నాకేం అంతగా అనిపించలేదు. ఐ హ్యాడ్ వెరీ యాక్టివ్ యాక్ని అట్ దట్ టైమ్ అండ్ నాకు వెరీ వర్స్ట్ హ్యాబిట్ ఉందన్నమాట, పింపుల్స్ని పాప్ చేయడం. దానివల్ల మనకు మార్క్స్ పడతాయి. నేను చాలా రెసిస్ట్ చేసుకుంటాను. బట్ ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు, ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు నాకు తెలియకుండా నేను హ్యాండ్స్ వాటిని పించేసేస్తాయి. సో అలా ఉన్న పింపుల్ మార్క్ ఒకటి ఇక్కడ ఉన్నదన్నమాట యాక్చువల్లీ. అండ్ దిస్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 weeks అది లేకుండా చేసింది. చాలా చాలా లైట్ అయింది. అండ్ ఇక్కడ ఒక స్కార్ ఉంది నాకు, అసలు మీకు కనిపించిందో లేదో కూడా నాకు తెలియదు. ఇక్కడ ఒక స్కార్ మా కార్ డోరే నాకు తగిలి ఆల్మోస్ట్ ఏంటి ఐ బ్లీడెడ్. సో అలాంటి స్కార్ మార్క్ కూడా ఇది కవర్ చేసిందంటే ఎంత ఎఫెక్టివో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది అయిపోయింది అండ్ ఐ హ్యాడ్ టు ఆర్డర్ అండ్ అదర్ వన్. ఇది హార్డ్లీ నాకు ఒక 20 days వచ్చింది, 20-25 days, అంటే 1 month లోపే వచ్చింది, అంతకన్నా ఎక్కువైతే రాలేదు. ఆబ్వియస్లీ ఈ బాటిల్కి అంతకన్నా ఎక్స్పెక్ట్ కూడా మనం చేయలేము. బట్ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఈ సీరమ్స్లో కూడా డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను వేరే సిరమ్ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. నాకు ఒక డౌట్ ఉంది, బేసిక్గా నాది ఆయిలీ స్కిన్ కదా, సిరమ్స్ పడతాయా లేదా అని చెప్పి డౌట్ ఉంది. ఇన్ని రోజు నేను వాటి జోలికి వెళ్ళలేదు. బట్ దిస్ హ్యాస్ గివెన్ మీ దట్ కాన్ఫిడెన్స్. డెఫినెట్గా నేను ఇంకా సిరమ్స్ ట్రై చేస్తాను అండ్ వాటి రివ్యూస్ కూడా ఇస్తాను. బట్ ఇన్ కేస్ మీకు యాక్నే మార్క్స్ కానీ ఇంకేదైనా మార్క్స్ ఉన్నాయంటే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. మహా అంటే 250 రూపీస్ ఉంటుంది. ఎన్నో వేస్ట్ చేస్తుంటాం డబ్బులు మనము. జస్ట్ ఒక 250 రూపీస్ ట్రై చేయండి. యూ విల్ డెఫినెట్లీ సీ ద డిఫరెన్స్ అండ్ యూ విల్ డెఫినెట్లీ థ్యాంక్ మీ ఫర్ దాట్. సో అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాను ఈ ప్రోడక్ట్ గురించి అంటే అర్థం చేసుకోండి.
సో దోస్ వర్ ఆల్ వాట్ ఐ ఆర్డర్డ్. నేను ఆర్డర్ చేసినప్పుడు ఈ ప్రోడక్ట్స్ మాత్రమే ఆర్డర్ చేశాను. purple.com సైట్ అండ్ పర్పుల్ యాప్లో మాత్రమే ఈ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. నాకు తెలిసి గుడ్ వైట్ ప్రోడక్ట్స్ ఇంకెక్కడా దొరకవు అనుకుంటాం. పర్పుల్లో షాపింగ్లో ఇంకోటి నచ్చేది ఏంటంటే మనం సమ్ అమౌంట్ ఒక 2 ప్రోడక్ట్స్ కొంటే ఒక శాంపుల్ ప్రోడక్ట్స్ మనకు పంపిస్తారనమాట. సో అలా వచ్చిన ప్రోడక్ట్స్ అనమాట ఇవి రెండు నాకు. ఒకటి ఏంటంటే గుడ్ వైబ్స్ ఆరెంజ్ జెల్ అండ్ గుడ్ వైబ్స్ బనానా కండిషనర్. ఇదైతే నేను డెఫినెట్గా లుకింగ్ ఫార్వర్డ్ టు యూస్ దిస్. ఇంకా యూస్ చేయలేదు. దీన్ని ఏదైనా మనం ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు కానీ అలా వాడుకోవచ్చు. ఆర్ఎల్స్ నార్మల్గా కూడా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. వైటమిన్ సి కిందకే వస్తుంది ఇది కూడా. అండ్ బనానా కండిషనర్ అంటారా, నాకు షాంపూ నచ్చలేదు బేసిక్గా. సో కండిషనర్ మేబీ ట్రై చేస్తాను. ఒకవేళ నచ్చితే మాత్రం నెక్స్ట్ వీడియోస్లో డెఫినెట్గా మెన్షన్ చేస్తాను దీని గురించి. సో దిస్ వాస్ ఆల్ అబౌట్ గుడ్ వైబ్స్ ప్రోడక్ట్స్ విచ్ ఐ పర్చేస్డ్. బ్రాండ్ అయితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు, ఎందుకంటే ప్రోడక్ట్స్ అన్ని చాలా అఫోర్డబుల్ ఉంటాయి. ఇన్ కేస్ మనకు ప్రోడక్ట్స్ పడకపోయినా ఒక 150-200 రూపీస్తో చేతులు దులిపేసుకోవచ్చు. వేలు పెట్టి ఆ ప్రోడక్ట్స్ మనకు పడలేదని రిపెంట్ అవ్వడం కన్నా ఇది బెస్ట్ అని నా ఫీలింగ్. అండ్ టు బి ఆనెస్ట్ బాగున్నాయి ప్రోడక్ట్స్ అయితే. వాళ్ళ రేంజ్ కానీ ప్రోడక్ట్ రేంజ్ కానీ ప్రోడక్ట్ ప్రైసింగ్ కానీ చాలా బాగున్నాయి. సో ట్రై చేయండి ఒకసారి ఇన్ కేస్ మీకు ఏదైనా కన్సర్న్స్ ఉంటే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్ ఉండింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఎవరికైనా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి ఇది యూస్ అవ్వచ్చేమో. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.